అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లుంటుంది, ఉద్యమాల గడ్డ ఉస్మానియా, మరి ఇక్కడ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ కష్టాలు, కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇట్లా మేమేదో ముందర ఉండేటోళ్ళని 10 మందిని తీసుకుపోయి ముందస్తు అరెస్టులు ఏంది, ఎల్లుండొస్తే 48 గంటల ముందు అరెస్టులు చేస్తారా ఏంది, మా పనులు మేము చేసుకోవద్దా? చూడండి, మేము పోస్ట్ ఆఫీస్కి వస్తే కూడా ఇక్కడికి కూడా వచ్చారు, వాయిస్ ఇస్తున్నారంటే మరి వాయిస్ ఇవ్వడం కూడా తప్ప, అంటే మా ఇబ్బందులు మేము చెప్పుకోవడం కూడా తప్ప, మీడియా కనిపిస్తే చాలు తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ఇట్లా మమ్మల్ని కట్టదిద్దడి చేస్తున్నారు? మేము పోతే లోపలికి మిగతా నిరుద్యోగులు రారానా? మిగతా వాళ్ళు కూడా బయటికి వచ్చి క్వశ్చన్ చేయండి. ఇప్పుడు చూడండి, పనుల మీద వస్తే కూడా ఇట్లా ఫాలో అయ్యి తీసుకుపోవడం ఏంది నాకు అర్థం, ఏంది అరాచకము, ఏంది ఈ నిరుద్యోగులు అంటే ఇంత భయం ఉన్నప్పుడు ఉస్మానియాలో ఎట్లా అడుగు పెడుతున్నారు? మరి సీఎం ఎట్లా వస్తున్నారు? మరి ఏ ధైర్యంతో వస్తున్నారు? ఇంతమంది ఉన్నారు, మరి అంతమందిని అరెస్ట్ చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరినీ అరెస్టులు చేసి కూర్చోబెట్టండి. హెచ్చరిస్తున్నాం బరాబర్. ఇప్పుడు మా పని మేము చేసుకుంటుంటే కూడా చేసుకొని ఇవ్వనప్పుడు మేము ఎట్లా హెచ్చరించామా? మరి ఇప్పుడు నా పని మీద నేను వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా నన్ను అడ్డుకుంటారు? కాదు సార్, ఇప్పుడు నా పని మీద నేను చేసుకున్నారు కదా, మీరే నన్ను దింపండి. నేనైతే ఇప్పుడు నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా లేను. నా పని అయిపోయింది. రాహుల్ గాంధీకి ఒక డిఎస్సీలో 35,000 ఇస్తామని చెప్పి ఆ పోస్టులు ఇవ్వమని అడుగుతున్నాం సార్. మీడియా లేదు సార్, మీడియా ఇప్పుడు వాళ్ళు అడిగితే మేము సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం సార్, మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది కాదు సార్, ఒక్క నిమిషం సార్. మేము ఏమంటలేము, మాది బరాబర్గా మేము లెటర్ ఇచ్చిపోతున్నాం. మీరు రాహుల్ గాంధీ వస్తున్నారు అనేసి 48 గంటల ముందు మీరు అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య సార్. ఇది దుర్మార్గమైన చర్య సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మేము వెళ్తాం, మేమేం మాట్లాడమని చెప్తున్నాం, మా బాధలు మేము చెప్పుకుంటాం. కానీ మీరు ఇట్లా దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. చాలా అన్యాయం సార్.